పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. పైలట్ రోహిత్ పిఎస్ శ్రవణ్ ఫోన్లు ధ్వంసం. పోలీసుల రాకతో పగలగొట్టిన వైనం. కస్టడీలో వెలుగులోకి కీలక అంశాలు. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పై చర్యలు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు ఆరోపణలు. సీజ్ చేయాలని పోలీసుల నిర్ణయం. నిన్న మధ్యాహ్నం ప్రారంభమైన పార్టీ సాయంత్రం ఎంటర్ అయిన ఎంపీ మహేష్. రాత్రి 7:30కు ఈగల్ టీం దాడులు. తెలంగాణ అభివృద్ధి వైపు పయనిస్తోంది. డ్రగ్ కల్చర్ మంచిది కాదు, ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్న విహెచ్. దొంగలు బయటపడితే రాజకీయమా? డ్రగ్స్ ను ప్రోత్సహిస్తున్నారా? కేటీఆర్ సమాధానం చెప్పాలన్న మహేష్ గౌడ్. పుట్టా మహేష్ రాజీనామా చేయాలి. డ్రగ్స్ తీసుకున్నట్టు స్వయంగా ఎస్పీ చెప్పారు. ఎంపీగా కొనసాగే అర్హత లేదన్న కాకాణి. పైలట్ రోహిత్ పై అనేక ఆరోపణలు. ఆయన తాండూరు ప్రజలు తరిమి కొట్టారు. టీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేయాలన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. డ్రగ్స్ టెస్ట్ మనతోనే ప్రారంభిద్దాం. ముందుగా నేనే రక్త నమూనాలు ఇస్తా. అందరికీ డ్రగ్స్ టెస్టులు చేయాలన్న అనిరుద్ రెడ్డి. రోహిత్ రెడ్డిని పాపాలు వెంటాడుతున్నాయి. బీజేపీని బదనాం చేయాలని ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ కుట్ర చేసింది. డ్రగ్స్ ముఠాలకు రేవంత్ గుంపు మేస్త్రి అని గుంపుల ఆరోపణలు. డ్రగ్స్ కేసులో ఎంపీ దొరకడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. పుట్టా మహేష్ ఎంపీ సభ్యత్వం రద్దు చేయాలి. కారుమూరి నాగేశ్వరరావు డిమాండ్. కాక పెట్టిన మందుల సామిల్ కామెంట్స్ తప్పుపట్టాల్సిన అవసరం లేదన్న కవ్వంపల్లి సత్యనారాయణ. ఎవరిని కించపరచలేదన్న ఎమ్మెల్యే. మూసీ ప్రక్షాళన అంటే అక్కసెందుకు? ప్రెజెంటేషన్ అంటూ అబద్ధాలు ఆడారు. కేటీఆర్ భయపడుతున్నారన్న చామల కిరణ్. పాత పథకాలను పక్కన పెడుతున్నారు. భూమాత తెచ్చి భూమేతకు పాల్పడ్డారు. అసెంబ్లీలో గళం ఎత్తుతామన్న హరీష్ రావు. మధు యాష్కీతో వేం నరేందర్ రెడ్డి భేటీ. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ. కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఇద్దరు నేతల మధ్య చర్చ. విశాఖ మెట్రో ప్రాజెక్టును కేంద్రం పరిశీలిస్తోంది. విశాఖలో సెమీ రింగ్ రోడ్ నిర్మాణం చేస్తాం. హార్డ్కో వర్క్ షాప్ లో మంత్రి నారాయణ కుమార్. విజయనగరం జిల్లాలో పట్టుబడ్డ గంజాయి 650 కిలోల మత్తు పదార్థం స్వాధీనం. ఒడిశా నుండి తరలిస్తూ ఉండగా పట్టివేత. సీలేరులో టేకు ప్లాంటేషన్ కు నిప్పు. భారీగా ఎగిసిపడుతోన్న మంటలు. సీలేరు జెన్కో చెక్ పోస్ట్ సమీపంలో ప్రమాదం. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నేతల పర్యటన. హైదరాబాద్ రామంతపూర్ లో బస్తీ బాట. సమస్యలను అడిగి తెలుసుకున్న నాయకులు. 6 రోజుల తర్వాత తెరుచుకున్న జోజిలా పాస్. లైట్ మోటార్ వెహికల్స్ కు అనుమతి. ఆ దారి నుండి ప్రయాణించిన 2000 మంది ప్రయాణికులు. హోటల్స్ లో గ్యాస్ కటకట. కట్టెల పొయ్యి పైనే వంటకాల తయారీ. ఖమ్మంలో వ్యాపారుల కష్టాలు. 5 రాష్ట్రాల్లో ఎన్నికల వేడి. కాసేపట్లో షెడ్యూల్ ప్రకటించనున్న సిఈసి. ఎలక్షన్ తేదీలపై ఉత్కంఠ. తమిళనాట కీలక పరిణామం. సిబిఐ విచారణకు హాజరైన విజయ్. కరూర్ తొక్కిసాట ఘటనపై ఎంక్వైరీ. కాన్షీరామ్ కు భారతరత్న ఇవ్వండి. పీఎస్పీ వ్యవస్థాపకుడి సేవలు గుర్తించండి. ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.